దీనికి ముందు షాట్లో పోస్ట్ చేసిన కమ్మని పప్పుచారుకి డెడ్లీ కాంబినేషన్ ఎగ్ ఆమ్లెట్. సో హియర్ ఇస్ ద రెసిపీ. ఒక బౌల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, దీంతో పాటు ఒక 3 ఎగ్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఎంతసేపు బీట్ చేస్తే అంత టేస్టీగా వస్తుంది ఆమ్లెట్. ఎంతసేపు బీట్ చేయాలన్నది మీ ఓపిక మీదే ఆధారపడి ఉంటుంది. మరి ఇప్పుడు ఆమ్లెట్ వేసేద్దామా? స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అది కొంచెం వేడైన తర్వాత ఇందాక మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఆమ్లెట్లా స్ప్రెడ్ చేసి ఈవెన్గా రౌండ్ షేప్ వస్తే రౌండ్ షేపు, లేదంటే మన వరల్డ్లో ఇంకేదైనా చిత్రపటం షేప్లో వచ్చినా పర్వాలేదు. తినడానికైతే యమ్మీగా ఉంటుంది. లైట్గా ఆయిల్ వేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ నీట్గా కాల్చుకొని ఎగ్ బాగా ఉడికే వరకు యమ్మీ పప్పుచారు ఆర్ సాంబార్తో ఈ టేస్టీ ఆమ్లెట్ని సర్వ్ చేసుకొని మీల్ని ఎంజాయ్ చేయండి.